ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 24వ తేదీ బుధవారం జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. ఈ యొక్క రాశి వారి ఇంట్లో ఒక దేవుడు తిరుగుతున్నారు. ఆ దేవుని యొక్క కటాక్షం మీకు ఎప్పటి నుండో మీ మీద, అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల మీద, ఇంటిళ్ళ పాది మీద ఉంది. కానీ మీరు మాత్రం ఆ యొక్క దేవుని గురించి అయితే గుర్తించలేకపోతున్నారు. ఈ నెల 24వ తేదీ తరువాత ఒక 5 పెద్ద శుభవార్తలను కూడా మీరు వినబోతున్నారు అనే చెప్పాలి. మీ జీవితంలో మీరు ఊహించినటువంటి మార్పు అనేది జరగబోతుంది. కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎటువంటి పని ఉన్నా సరే వాటిని ఆపేసి వెంటనే ఈ వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు ఆ యొక్క దేవత ఎవరు, ఆ దేవత మీ నుండి ఏం కోరుకుంటుంది, అలాగే మీకు వచ్చేటువంటి ఆ యొక్క 5 పెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అనేటువంటి పూర్తి విషయాలు అన్నీ కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు చాలామంది ఉండుంటారు కదా. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి. గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. మనం ఎక్కడున్నా కూడా ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని కాంటాక్ట్ అవ్వచ్చండి. గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8639494958. మీకు అది ఏ సమస్య అయినా కానీ ఇట్టే పరిష్కారాన్ని అయితే చూపగలుగుతారు. మీ యొక్క ముఖ కవళికలు, ఫోటో, చేయి, వయసు, గోత్రం ఆధారంగానే మనకు గురువుగారు అయితే మన యొక్క జ్యోతిష్యాన్ని, మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి మార్గాన్ని, అతి చేరువలోనే మీకున్నటువంటి ఇబ్బందులు తొలగే విధంగా మంచి పరిష్కార మార్గాన్ని చూపుతారు. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. ఒక్కసారి సంప్రదించి చూడండి. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మిథున రాశి అనేది రాశిచక్రంలోని 3వ రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అర్ధ నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మిథున రాశి వారికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు స్థిరత్వంగా ఉండడము, ఆనందంగా ఉండటం, వాత్సల్యం కలిగి ఉండుట, దృఢ సంకల్పము అనేది కలిగి ఉండటము, అంచెలంచెలుగా విశ్వాసము అనేది కలిగి ఉండుట ఈ యొక్క రాశి వారికి మూల సూత్రాలు అనే చెప్పవాలి. ఇక ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదండి, ఇతరులు చూడగానే వారిని కష్టాలను వీరితో పంచుకోగలిగేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశివారు మిత్రతత్వాన్ని కోరుకుంటూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. ఇక అదేవిధంగా చాలా ప్రశంసనీయంగా సౌమ్య స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వ్యక్తులకు తమ యొక్క శక్తి సామర్థ్యాలు బాగా తెలుసండి. వీరు తాను చేయాలి అనుకున్నటువంటి పని విషయంలో కొంత నిదానంగా ఉంటారు. కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడానికి ఏ మాత్రమూ కూడా వెనకాడరు అనే చెప్పాలి. అదేవిధంగా వీరు క్రమశిక్షణను ఇష్టపడుతూ ఉంటారు. ఏ విషయంలోనూ కూడా నిర్లక్ష్యంగా ఉండరు. అలాగే వీరు ప్రతి పనిని కూడా హృదయపూర్వకంగా చేస్తూ ఉంటారు. ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే ముందుంటారు. అలాగే ఈ యొక్క రాశివారు దయా దానగుణాలను, క్రమశిక్షణను కలిగి ఉంటారు అనే చెప్పాలి. క్షమాగుణాన్ని కలిగి ఉంటారు. ఎవరినైనా కానీ వీరిని విశ్వసించిన మంచి ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. వీరు తమకు నచ్చినటువంటి వారు అపరాధము చేసినప్పటికీ కూడా క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చుకోవడానికి ఎవరికీ సాధ్యం కాదు అనే చెప్పాలి. ఇక అదేవిధంగా నేర్పరిలో మృదువుగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇతరులతో కలిసి తమ యొక్క పనిని పూర్తి చేసుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వీరికి మంచి కార్యాచరణ శక్తి అనేది ఉంటుంది. అనుకుని సాధించే వరకు నిద్రపోరు. సాధించడానికి ఎంత కష్టమైనా కష్టం పడేటువంటి మనస్తత్వం వీరికి ఉంటుంది. ఈ యొక్క రాశిలో పుట్టినటువంటి వారి అందరినీ కూడా ప్రేమిస్తూ ఉంటారు. వీరిది గొప్ప మనస్తత్వం అనే చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా వీరికి సహనము అనేది కూడా చాలా ఎక్కువ అండి. 12 రాశుల్లోకెల్లా సహనం అధికంగా కలిగినటువంటి రాశి ఏదైనా ఉంది అంటే ఇది మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క గుణం వల్ల వీరు చాలా ప్రత్యక్షంగా అందరికీ కూడా నచ్చే విధంగా కనిపిస్తూ ఉంటారు. ఎటువంటి చికాకు అయినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. అందరికీ నచ్చేస్తారు. అలా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క కష్టాలు వదిలేసి పారిపోయేటువంటి రకం కాదు అని చెప్పాలి. అయినా వాళ్ళకైనా కానీ, స్నేహితులకైనా కానీ, ఏ మాత్రము కూడా కొంచెం పరిచయం ఉన్నటువంటి వ్యక్తులకైనా కానీ వారి కష్టాల్లో ఉన్నారు అంటే వారి వెన్నంటే ఉంటారు. ఎప్పుడైనా వీరికి చిన్న సహాయం చేస్తే వారిని ఏమాత్రము కూడా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. మోసం చేయడం గురించి ఎప్పుడూ కూడా ఆలోచించారు. అలాగే వీరు మోసపోరు కూడా. వీరిని మోసం చేయడం వల్ల ఎవరి వల్ల కాదు అనే చెప్పాలి. స్నేహంగా ఉండే వారికి, వీరికి గౌరవించే వారి పట్ల ఎంతో విధేయంగా ఉంటూ ఉంటారు. ఎదుటివారు ఇస్తున్నటువంటి మర్యాదని కాపాడుకోవడానికి జాగ్రత్త పడుతూ ఉంటారు. చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావాన్ని కలిగి ఉంటారు.
వీరు గొడవలకి కాలు దువ్వేటటువంటి రకాలు కాదు అనే చెప్పాలి. ఇక వీరి యొక్క అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టపు వారం శుక్రవారం. ఈ యొక్క రాశివారి మధ్య వయసు నుండి జీవితము అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని అయితే ఖచ్చితంగా చూస్తారు అనే చెప్పాలి. అత్యున్నత స్థాయికి అయితే వీరు మంచి పదవులు పొందేటువంటి అవకాశం అయితే ఉందండి. మంచితనము, ధనము, సంపాదన, స్వగృహం నిర్మించుకోవడము అనేది జరుగుతుంది. ఇక ఈ యొక్క రాశివారి ఇంట్లో ఎప్పటి నుండో ఈ యొక్క దేవత అనుగ్రహము అనేది ఉందండి. కానీ మీరు ఆమెను గుర్తించడం లేదు. మీరు ఒకవేళ గమనించినట్లయితే గత 5 సంవత్సరాల నుండి మీ ఇంట్లో మీతో పాటు జరిగినటువంటి కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి తుట్టిలో తప్పి ఉంటాయి. దానికి కారణం ఎవరో కాదండి, అంతకంటే ఈ యొక్క దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తుంది. కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు. కొన్ని పనులు అసలు మీరు కంప్లీట్గా ఇబ్బందులు గురి చేసేటువంటి సమయంలో కూడా మీరు తుట్టిలో తప్పించుకునేటువంటి పరిస్థితులు అయితే మీకు కనిపిస్తూ వచ్చాయి. ప్రమాదాల నుండి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా అంటే ఆ యొక్క దేవత మిమ్మల్ని ఎప్పుడు కూడా సంరక్షిస్తుంది అని అర్థం. అసలు ఆ యొక్క దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది, అలాగే మీరు ఆ యొక్క దేవత నుండి ఏ విధంగా గుర్తించుకోగలరు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదేవత అనేది ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా వాళ్ళ యొక్క కులదేవత గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండటం లేదు. ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, అలాగే మీ ఊరిలో ఎప్పుడైతే మనం ఉండేటువంటి వాళ్ళు ఉన్నారో అక్కడ మీకు చాలా పూర్వకాలం నుండి ఆ యొక్క కాలంకు సంబంధించినటువంటి ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరము కానీ ఉంటుంది కదండి. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా సిటీ లైఫ్లో బ్రతికేస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళు ఏ మాత్రమూ కూడా ఇటువంటివి అన్నీ కూడా అస్సలు ఆలోచించడం, పట్టించుకోవడం అనేది జరుగుతుంది. ఇక ఇప్పటి వరకు ఆ యొక్క రాశివారు అధికంగా ఎంతో నష్టపోవడం అనేది జరిగిందండి. అంటే రాశిచక్రంలో అన్నిటిలోకెల్లా ఈ యొక్క రాశివారి ఆర్థికంగా చాలా ఎక్కువగా నష్టపోబోయారు అని చెప్పుకోవచ్చు. కానీ ఈ యొక్క రాశివారు ఆర్థికంగా నష్టపోయినటువంటి విధంగా ఇంకా ఏ రాశివారు కూడా నష్టపోలేదు. కానీ మీరు ఇంకా నష్టం నుంచి తేరుకోలేకపోయారు అని కూడా మనం గమనించుకోవచ్చు. దీనికి కారణం మీరు మీ యొక్క కులదైవాన్ని మర్చిపోవడం. కులదైవాన్ని కానీ మీరు మర్చిపోయినట్లయితే మాత్రం చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అయితే మీకు క్రియేట్ అవుతూ ఉంటాయి. మనకేమో కారణాలు తెలియక సతమతమైపోతూ ఉంటాం. ఎందుకు మనకి ఎప్పుడు కూడా ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో అనేది పడిపోతూ ఉంటాము. అలాగే మీ యొక్క పెద్దవారిని అడిగి అయితే ఖచ్చితంగా తెలుసుకోనండి మీ యొక్క కులదైవం ఎవరని. ఆ యొక్క కులదైవాన్ని మీరు కుదిరితే మీ యొక్క విగ్రహాన్ని కానీ లేదంటే పటాన్ని కానీ తీసుకొచ్చుకొని మీకు కుదిరినటువంటి రోజున అమ్మవారిని మనస్ఫూర్తిగా మీరు అయితే ఖచ్చితంగా పూజించుకోవాల్సి ఉంటుంది. కులదైవం ఎవరు అనేది తెలుసుకొని నిత్యము ఆమెను కూడా స్మరించుకుంటూ లేదంటే ఆ యొక్క దేవతని అంటే మీకు కులదైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఉంటే మీరు నిత్యము కూడా పూజించుకుంటూ ఉండాలి అండి. ఇలా చేస్తే మీకు ఆ యొక్క దేవత కటాక్షం అనేది మరింత పెరుగుతుంది. అలాగే ఇక అదేవిధంగా మీరు చేసేటువంటి మరొక తప్పు ఏంటి అంటే ఎక్కువ శాతం పక్క వాళ్ళని ఎక్కువ నమ్మేస్తూ మోసపోతూ ఉంటారండి. ఆ పని వెంటనే తక్షణము మీరు అయితే మానేవేయాలి. ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా పక్క వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క విషయాన్ని అంతా కూడా ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు. ఇలా అసలు అదంతా కూడా మంచిది కాదు. అలాగే ఏ పని కూడా ఎంతో శ్రద్ధతో చేస్తూ ఉంటారు. కానీ లాస్ట్ మూమెంట్లో అది అంతా కూడా విఫలమైపోతూ ఉంటుంది. దానికి కారణం మీరు ఓపెన్గా మాట్లాడడం. ఎప్పుడు కూడా ఏ పని అయినా కానీ చేయాలి అనుకుంటే మీరు ఎవరికి కూడా చెప్పకుండా దాని మీద శ్రద్ధగా ఎంతో కష్టపడి పని చేయండి. అలాగే మీ మీద నమ్మకం పెట్టుకొని ఆ యొక్క దైవం మీద నమ్మకం పెట్టుకొని మీ యొక్క పనిని అంతా కూడా కంప్లీట్ చేసుకోండి. ఆ యొక్క పని అయిన తర్వాత అప్పుడు మీ పక్క వారిని అంతా కూడా చెప్పి చూసుకోండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, అంతా కూడా మీకే అర్థమవుతుంది. ఎటువంటి ఆటంకాలు అనేవి లేకుండా ఎంతో చక్కగా మీ యొక్క పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి. ఇక అదేవిధంగా వీరంటే ఏంటంటే అండి, వీరు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తూ ఉంటారు, ఎంతో టాలెంటెడ్గా ఉంటారు. మీకు వేరే వాళ్ళ నుండి కానీ సపోర్ట్ అనేది దొరకదు. కానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీ యొక్క అవకాశాన్ని అయితే అస్సలు విడిచిపెట్టరండి. కానీ మీకు ఆ యొక్క సపోర్ట్ అనేది లేక వీరి వలన ఎక్కువ ఫీల్ అయిపోతూ ఉంటారు. అయితే ఇక మీదట మీకు బాధపడాల్సినటువంటి పని కూడా లేదండి. మీ యొక్క గృహంలో ఎప్పుడూ అవి మీకు చాలా అనుకూలంగా మారిపోబోతున్నాయి. మీరు పడినటువంటి కష్టానికి తగ్గట్టుగా ఫలితము అనేది మీరు త్వరలోనే చూసుకోబోతున్నారు. ఇప్పటిదాకా మీరు చేసినటువంటి మంచి లక్షణాలు, మంచి పనులు, మంచి ఫలితాలు ఆధారంగా మీకు మంచి రోజులు రాబోతున్నాయి. ఇక ఇక్కడ నుండి మీ యొక్క కర్మఫలాలు ఏవైతే మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తగినటువంటి రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఇచ్చే విధంగా వస్తున్నాయి. అలాగే ఈ నెలలో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏమిటి అంటే కనుక ఎవరైతే పెళ్లికి సంబంధించినటువంటి సంబంధాల కోసం ఎదురు చేసేటువంటి వ్యక్తులు ఉన్నారో అటువంటి వారికి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదరనున్నాయండి. అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూసినటువంటి వాళ్ళు ఉన్నారో వారికి జాబ్కు సంబంధించినటువంటి
మంచి అవకాశం మీకు కలగబోతుంది. ఇక ఎవరైతే అప్రెంటిస్‌గా ప్రాపర్టీ కానీ, ఇల్లు కానీ, వాహనాలు కానీ కొనాలి అనుకునేటువంటి వ్యక్తులు ఉన్నారో అవి తీరపోయేటువంటి సమయం అయితే మీకు ఆసన్నం అయింది అని చెప్పాలి. ఇక అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకునేటువంటి వారు ఉన్నారో ఎగ్జామ్స్ అనేవి రాశారో వారికి విదేశాల్లో స్టడీ కోసం అప్లై చేసినటువంటి వారికి ఈ సమయంలో మంచి అనేది మీకు స్టార్ట్ అవుతుంది. ఇక మీ యొక్క హెల్త్‌కు సంబంధించినటువంటి కొన్ని విషయాలు అనేవి జాగ్రత్తగా ఉండాలి. ఇక అదేవిధంగా మీకు వీలైనంతలో మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి. అన్నదానం, వస్త్రదానం, లేదంటే ధన రూపైన దాన అన్నధర్మాలకు, అనాథలకు, వృద్ధులకు మీకు చేతైనంత సహాయము అనేది చేయండి. తద్వారా మీకు ఇంకా ఎక్కువ పుణ్య ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారండి. అలాగే ఈ యొక్క రాశి వారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే సకల దేవతల స్వరూపం. గోమాతను ఆరాధించడం వల్ల మీ యొక్క జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుకోగలుగుతారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు కూడా మీకు తోడుగా ఉంటాయి. ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం వెలిగించడం, దేవుణ్ణి ప్రార్థించడం వల్ల మీ యొక్క కోరికలు త్వరగా నెరవేరుతాయి.